చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటే తెల్లగా మార్చుమయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటే తెల్లగా మార్చుమయ్యా నీకేమి చెల్లింతో నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నన్ను నీవు విడువలేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను
నీవు విడిచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. మేలులో నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణము అంతవరకు విడిచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. స్తుతులు. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏపుగా దయాలుని పొగడెదము, పాప పరిహారుని పాడేదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. మహియందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చాను, పాట్లు పడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను,
పాటలు పడెను దేవ గొర్రె పిల్ల, ఆ మంచి గొర్రెల బోయాడే, ప్రాణమునిచ్చెను మానాకై. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. పాపముల కడిగి రక్షించెను, కృపనిచ్చే వేచియుండుటకై. పాపముల కడిగి రక్షించెను, కృపనిచ్చే వేచియుండుటకై. వైరిని జయింపను శక్తినిచ్చెను, నరులకు భాగ్యమునందించెను. వైరిని జయింపను శక్తినిచ్చెను, నరులకు భాగ్యమునందించెను. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆయత్తముగా కాచియుండెదము, పాయక వివేక కన్యల వలె. ఆయత్తముగా కాచియుండెదము, పాయక వివేక కన్యల వలె. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. తన స్వరూపమునే దాల్చెను, ఆయనే నా రూపము దాల్చెను. తన స్వరూపమునే దాల్చెను, ఆయనే నా రూపము దాల్చెను. దాసుడనగు నన్ను రక్షింపన్, యేసు నా రూపము దాల్చెను. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతును. పాతాళ లోకము కూల్చవచెన్, అతి జాతీయ దూగుడ పడగొట్టెను. పాతాళ లోకము కూల్చవచెన్, జాతీయ దూగుడ పడగొట్టెన్. నిత్య జీవంబు నీయవచెను, నీతి సూర్యుడు ప్రభు యేసువే. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. హల్లెలూయా పడి ఆర్భటింతుము, హర్షముతో యేసును చాటెదము. హల్లెలూయా పాడి ఆర్భటింతుము, హర్షముతో యేసును చాటెదము. బలుడైన తండ్రిని కీర్తింతుము, విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏపు గదయాలుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఆమేన్. దినమెల్లనే పాడినా కీర్తించిన, నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించిన, నీ రుణమునే తీర్చగలనా.
కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా గాయపడిన సమయాన్ మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను పోషించిన దేవా నేను విడువను ఎడబాయనని నేను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయన్ నా సిలువను మోస్ నిన్ను పోలినే నడచదన్ వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ నా బలహీనతయన్ నా సిలువను మోస్ నిన్ను పోలినే నడచదన్ వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానము ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా నీ ఇలలో జీవించనా ఇలలో జీవించనా. హల్లెలూయా. చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు వచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. ప్రియులారా, కూడి వచ్చిన అందరికీ ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ఇప్పుడు దేవుని సన్నిధి ప్రార్థన పూర్వక వాక్యం నుండి కొడదాం. పరిశుద్ధాత్మ సహాయం మనకు దేవుడు దయచేనాక ప్రియులారా మనం ఒక వాక్యం ఫస్ట్ మనం చదివి ముందు కొడదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ దినం. ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలమమైనగా ఉండవలెనని వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఎస్, కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్టే మ్యారేజ్ గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆది కాండం నుండి మనం చూసినట్టే ప్రకటన గ్రంథం దాకా మనం చూసినట్టే వివాహం గురించి, లేదంటే మ్యారేజ్ గురించి, లేదంటే మనం
పెళ్లి గురించి ప్రియులారా రాయబడి ఉంది. కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. కొందరు పెళ్లి కాలేని వారు ఉండొచ్చు, కొందరు పెళ్లి అయిన వారు ఉండొచ్చు, కొందరు విధవరాలుగా ఉండొచ్చు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుని వాక్యం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను. ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ రాయబడింది, గివ్ హోనర్ టు మ్యారేజ్. దానికి మనం హోనర్ ఇవ్వాలన్నమాట, అంటే దాన్ని గౌరవించాలన్నమాట. గివ్ హోనర్ టు మ్యారేజ్ అండ్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు వన్ అనదర్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్ లో ప్రియులారా మనం చూసినట్లయితే భార్య భర్తలు ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన విషయం, నమ్మకం ఉండాలి అనమాట, ఫెయిత్ఫుల్ గా ఉండాలి అనమాట. ఫెయిత్ఫుల్ గా ఉండాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వన్ అనదర్ అంటే భార్య ఇద్దరు నమ్మకం ఉండాలి అనమాట. ఇద్దరు నమ్మకంగా లేదు అంటే తప్పకుండా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేసుకోవాలి, నమ్మకం ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ఇంకా రాయబడి ఉంది, దేవునికి స్తోత్రం, వేశ్య సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తెరుచును. అంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే అంటే పెళ్లి కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే భార్య భర్తలుగా అంటే సెక్స్ రిలేషన్షిప్ లో వారు హెల్తీగా ఉండాలి అన్నమాట. అలాగ ఉండడం దేవునికి చిత్తం అన్నమాట. కానీ కొన్ని కుటుంబ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే అది లేదు. కాబట్టి ఏమవుతుంది, కొందరు భర్త గాని భార్య గాని వేరే బయట ఉన్న వారితో వెళ్ళడం అది వ్యభిచారం అవుతుంది. కాబట్టి దానికి దేవుడు తీర్పు తీరుస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంది, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 పదాలు మనం చూడవచ్చు, అంటే జాగ్రత్తం, 2 వ్యభిచారం. జాగ్రత్తం అంటే పెళ్లి కాకముందు ఉన్నదన్నమాట. జాగ్రత్తం అది 1 కొరింథీయులు 7వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. జాగ్రత్తం జరుగుతుంది కాబట్టి వివాహం అవసరమని ఆ మాట ప్రియులారా 1 కొరింథీయులు 7వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. వ్యభిచారం ఏమో పెళ్లి అయిన తర్వాత. కాబట్టి ఇది 2 ఒక దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఇది 2 జరగవద్దు అనమాట. జాగ్రత్తం జరగవద్దు, వ్యభిచారం జరగకుండా దేవుడు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా, తన నామం ద్వారా, తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా దేవుడు కృపను బట్టి మనల్ని కాచి కాపాడి పరిశుద్ధమైన ఒక బ్రతుకు దేవుడు యేసునామములో మనకందరకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడింది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనమాట. అది మన బాధ్యత అనమాట. మన పర్సనల్ గా, మనం వ్యక్తిపరంగా మన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆమె పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు కుటుంబ జీవితాలు తప్పకుండా దేవుడు దివ్యనగరంగా మారుస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది ఆదికాండం మనం చూడవచ్చు. ఆదికాండం ప్రియులారా 1వ అధ్యాయము 27వ వచనం చదువుతారమ్మా. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 27, 28. ఆదికాండం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కాబట్టి చూడండి, దేవుడు ప్రియులారా మనల్ని అందరినీ కూడా దేవుడు నిర్మించామన్నమాట. దేవుడు తన సాదృశ్యములో స్వరూపములో నరిని లేదంటే మనుషులను దేవుడు నిర్మించామన్నమాట దేవుడు. కాబట్టి ఆకాశం, భూమి, సముద్రం అందరిని దేవుడు మనల్ని కూడా చాలా అద్భుతంగా దేవుడు నిర్మించామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నది, మట్టి తీసి దేవుడు ప్రియుల నిర్మించి జీవశ్వాసం ఊది ఒక నరినిగా దేవుడు మార్చినట్టు అంటే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సృష్టికర్తైన దేవుడు ఉన్నాడు అనమాట. సృష్టికర్తైన దేవుడు మనల్ని అందరిని నిర్మించామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారు నిర్మించినప్పుడు ప్రియులారు మనం చూసినప్పుడు మేల్ అండ్ ఫీమేల్ గా దేవుడు నిర్మించినట్టు ప్రియులారు క్రియేట్ చేసినట్టు 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. సో గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, అంటే దేవుని యొక్క పోలికలో
తన సాదృశ్యములో స్వరూపములో దేవుడు ప్రియులారా నరుని దేవుడు నిర్మించినట్టు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూసినైతే అంటే మగవారు కానీ లేదంటే ఆడవారు కానీ లేదంటే పురుషుడు కానీ స్త్రీలు కానీ దేవుడు ధర్మించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి ఉద్దేశం 28వ వచనంలో రాయబడి ఉంది, వారు ఫలించాలి అనమాట. వారు ఫలించి దేవుడు వారిని ఆశీర్వదించాలన్నమాట, బ్లెస్ చేశామన్నమాట. ఇప్పుడు మన దేవుడు ఒక గొప్ప గుణం, ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం కూడా ఆశీర్వదించాలి. తల్లిదండ్రులుగా పిల్లలను ఆశీర్వదించాలి. కుటుంబ జీవితం కలిగిన వారు మీ భర్తను మీ భార్యను మీరు దీవించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఆశీర్వదించాలన్నమాట. దేవుడు వారిని ఆశీర్వదించాను. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వాదం అంటే దేవునికి ఆశీర్వాదం ప్రియులారా కుటుంబ జీవితంలో దేవుడు తప్పకుండా దేవుడు అనుగ్రహించినాక దేవునికి మీ కుటుంబ జీవితంలో దేవునికి ఆశీర్వాదాలు యేసునామం వల్ల దేవుడు అనుగ్రహించినాక. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్న దేవునికి ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాము 28 వచనములు స్పష్టంగా మనం చూడవచ్చు. ఫలించాలి, ఫలించి అభివృద్ధి పొందాలి, ఫలించి అభివృద్ధి పొందాలి. బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఉద్దేశం అనేది పరిపాలన చేయాలన్నమాట. భూమి అంతా కూడా నిండి పుట్టి పెరిగి ప్రియులరా అంతా కూడా పరిపాలన చేయాలి. అంటే మనం ఒక రాజు పరిపాలన చేస్తున్నట్టు ప్రియులరా మనం పరిపాలన చేయాలన్నమాట. కాబట్టి మనం చూసిన ఆదామును దేవుడు నిర్మించినప్పుడు ప్రియుల మనం చూసిన దేవుడు రారాజు కుమారుడుగా నిర్మించామన్నమాట. అలాగే దేవుడు కలుగజేశాడు. పావం ద్వారా దాని యొక్క సాయిపోయినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక గొప్ప అంటే పరిపాలన చేయడానికి కొరకు దేవుడు ప్రియులారా మనల్ని ఫిల్ ద ఎర్త్ అండ్ గవర్న్ ఇట్, రెయిన్ ఓవర్ ద ఫిష్ ఇన్ ద సీ, ద బర్డ్స్ ఇన్ ద స్కై అండ్ ఆల్ ద అనిమల్స్ దట్ స్కరీ అలాంగ్ ద గ్రౌండ్. కాబట్టి పరిపాలన చేయడానికి అనమాట. అంటే ఒక రాజు పరిపాలన చేస్తాడు, మనం పరిపాలన చేయడం అది దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. భూమి అందుడు నిండి అది దేవుని యొక్క చిత్తం. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని చూడండి లోపరుచుకోనుడే. అంటే పరిపాలన చేయాలన్నమాట. అది దేవుని యొక్క హృదయంలో ఉన్న సంకల్పం అనమాట. దేవుని యొక్క చిత్తం అనమాట, దేవుని ఉద్దేశం అనమాట. సరే, దేవుడు ప్రియులారా ధర్మించిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము ఆదాము ఒంటరిగా ఉండడం మంచి కాదని దేవుడు ప్రియులారా చూసినట్టు ప్రియుల 2వ అధ్యాయంలో ప్రియులారా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము అక్కడే ఆ మనిషిని దేవుడు సృష్టించక ముందు ప్రియులారా మనం చూసినట్టే ఆ మనిషికి కావలసిన అందు కూడా దేవుడు తయారు చేసి పెట్టామన్నమాట. భూమిలో బ్రదర్ కొరకు కావలసిన అందు కూడా తయారు చేసి పెట్టాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నాకు మీకు కావలసినంత కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టామన్నమాట, ఆల్రెడీ తయారు చేసి పెట్టాం. కాబట్టి మనం బాధపడ అవసరం లేదు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయం గురించి మనం బాధపడే అవసరం లేదు. రేపు ఏమవుతుంది, మా పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పారు, నా రాజ్యం ఇది మొదటి వెదగుడి అప్పుడవని అనుగ్రహిస్తామని ప్రియులారా దేవుడు స్పష్టంగా చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి 2వ అధ్యాయము ప్రియులారా 18 ఇలాగ రాయబడింది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, బానికి సాటి అయిన సహాయమును బాని కొరకు చేయదని అనుకున్నాను. ఒకప్పుడు నరుడు ఒంటరిగా ఉన్నాను అనమాట. అప్పుడు దేవుడు చూసాం ఇది మంచిది కాదు. కాబట్టి ప్రియులారా మనం తర్వాత మనం చూస్తున్నాము జంతువులు, చాలా జంతువులను ప్రియులారా మనం భూజంతువులను ఆకాశ పక్షులను నిర్మించి వాటికి పేరు పెట్టడానికి కొరకు ఆదాం ముందు తీసుకొని వచ్చామన్నమాట. ఆదాం ఏదైతే పేరు ఇప్పుడు ఇచ్చామో అది పేరైంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే పలుకుతున్నది అది పేరు అవుతాయి అనమాట. ఇప్పుడు మనకు కూడా తెలుసు, నాకు ఒక పేరు ఉంది నిర్దేశ్ అని, నా తల్లిదండ్రులు పెట్టా. మీకు అందరికి ఒక పేరు ఉంది అంటే మన తల్లిదండ్రులు పెట్టామన్నమాట. కాబట్టి పిల్లల పేరు పెట్టడం లేదంటే మనం ఏదైతే మనం పలుకుతున్నది అది పేరుగా మార్చబడుతుంది అనమాట. మన పేరు పెట్టవచ్చు. కాబట్టి మనం అంటే నాలుక ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదే దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే దానికి ఒక ప్రభావం ఉంది. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము ఆ జంతువులు పశువులు అందరూ కూడా ఆదా ముందు వచ్చాం. కానీ
ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయినని రాయబడింది. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర అనుగ్రహించుకుంటూ ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి ఆదాము ఒక ప్రక్క ఎముకను తీసి దేవుడు ప్రియులారా ఆ చోటు అంటే మాంసముతో ఉడ్చివేశాను. అంటే ఒక మాంసంతో దేవుడు ఏం చేశారు, హవ్వను తయారు చేసి సాటైన సహారి ప్రియులారా మనం అనుగ్రహించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా అక్కడ నుండి మనం చూసినట్లయితే మ్యారేజ్ లేదంటే కుటుంబ జీవితం దేని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మ్యారేజ్ అంటే అది దేవుని ఒక హృదయంలో ఉన్న ఒక విషయం అనమాట. అంటే బైబిల్ గ్రంథం మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది, పెళ్లి చేసుకోవడం పాపం కాదనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము స్త్రీలను ముట్టకుండా ఉండడం మంచిదని రాయబడింది. ఇప్పుడు కొందరకు పెళ్లి చేయకుండా బ్రతకడానికి దేవుడు స్పెషల్ గిఫ్ట్ కృప ఇస్తాడు అని మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలో రాయబడింది. కానీ కామాసక్తి కలిగి బ్రతకడం కంటే మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో రాయబడింది, కామాసక్తి కలిగి బ్రతకడం కంటే పెళ్లి చేసుకోవడం ఇంకా మంచిదని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో గమనించాలి. పిల్లలు పెద్ద అయినప్పుడు వారు టైంలో వారు మ్యారేజ్ చేసి పంపడం వారి ఒక చేతుల్లో కూడా ఒక బాధ్యత ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఇది పట్టించుకోలేదేమో, కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారేమో, పట్టించుకోలేదేమో. సరే, కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం పట్టించుకోవాలి దేవునికి స్తోత్రం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది అనమాట. రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఉంది దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే నాన్న పట్టించుకోలేదని తల్లి అయినా పట్టించుకోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి లేదని ఇంకా బాధ్యత కలిగిన వారైనా దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం, అది మంచిది. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము ఆదికాండం 2వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నాము 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి కుటుంబ జీవితం ఒక పిక్చర్ ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే భార్య భర్తలు అంటే దేవుడు వారిని జతపరిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయొద్దనమాట. కాబట్టి మీరు ఒకవేళ ఒక సాటైన సగారి కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, తప్పకుండా ప్రార్థన చేయాలి. పెళ్లి కాలేని వారు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు సాటైన సగారి దేవా దయచేయమని యేసునామములో ప్రియులారా తండ్రితో ప్రార్థన చేయాలి. కాబట్టి సాటైన సగారి అంటే దేవుని చిత్తమైన పాత్ర దొరకలేదంటే అది కూడా సమస్య ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా మనం పెళ్లి చేసుకున్న వారు, పెళ్లి కొరకు సిద్ధపరుస్తున్న వారు తప్పకుండా రక్షణ పొందిన వారిని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అనమాట. కొందరు అందం చూస్తారేమో, లేదంటే డబ్బు చూస్తారేమో. సోదరం, సరే, అందం మంచిది, డబ్బు ఉండడం మంచిది, తప్పకుండా ఆమెన్. కాబట్టి ఏదైనప్పుడు దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులను ప్రియులారా సెలెక్ట్ ఎన్నుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. దేవునికి సోదరు, అది చాలా ప్రాముఖ్యం. దేవునితో భయభక్తి ఉందా లేదా? ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే వారి కుటుంబ జీవితం ఇద్దరు ప్రార్థనా పరులుగా ఉండే దేవుని కృపను బట్టి వారు సక్సెస్ గా ముందుకు వెళ్ళడానికి దేవుడి కృపను బట్టి సక్సెస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రతి కుటుంబ జీవితంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సహాయం అవసరం, దేవుని కృప అవసరం అనమాట. ఇప్పుడు ఎంత చదువు ఉన్నా సరే, ఎంత ఆరోగ్యం ఉన్నా సరే, ఎంత అందం ఉన్నా సరే, ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం దేవుని కృప అవసరం అనమాట. దేవుని సహాయం అవసరం. లేదు కాబట్టి దేవుని సహాయం. కాబట్టి ప్రియులారా మీరు పెళ్లి చేయలేని వ్యక్తి మీరు ఉంటే తప్పకుండా యేసునామములో తండ్రితో ప్రార్థన చేయాలి, దేవా మీ చిత్తం అనుసరంగా జరిగినట్టు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అది నిర్ణయం ఒక్కసారి అనమాట. తర్వాత మార్చుకోవడానికి వీల్లేదనమాట. ఒక వ్యక్తితో ఆ నిబంధనలోనికి వెళ్ళక ముందు ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. నిర్ణయం ఒక్కసారి, ఎందుకంటే తర్వాత వీల్లేదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో రాయబడింది, పెళ్లి అయిన తర్వాత భర్తను మీరు ఎడబాయొద్దని రాయబడింది, లేదంటే భార్యను ఎడబాయొద్దు అని స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు ముందు ఆలోచన వేసుకొని నిర్ణయం తీసుకోవాలి అనమాట. ఆ నిర్ణయం కూడా ఒకసారి అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత అది మన ఈ బట్టలు మార్చడానికి వీల్లేదనమాట. ప్రత్యేక ప్రియులారా క్రైస్తవ పెళ్లి మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో
ప్రార్థన చేసుకొని ఆ నిబంధనలోనికి ఎంటర్ అవుతాయి అనమాట. నిబంధన అంటే కవెనెంట్ లోనికి ఎంటర్ అవుతాయి. నిబంధన అంటే అది మరణం దాకే నమ్మకం కాపాడుకోవాలి అనమాట. దేవుని సాక్షిగా తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక నామంలో నిబంధన వేసుకొని భార్య భర్తలు ప్రియుల నిబంధనలోనికి ఎంటర్ అవుతాయి. కాబట్టి ప్రియుల మనం చూస్తున్నైతే కొందరు కొందరు మనం తోటి మన తోడున్న వారు కొందరు చెప్తారేమో మీరు మంచి వారు అంటే అబ్బాయి మంచి లేదంటే అమ్మాయి మంచి అని చెప్తారేమో, కానీ అమ్మాయికి నచ్చలేదేమో లేదంటే అబ్బాయికి నచ్చలేదేమో. కాబట్టి ప్రియులారు మీరు అర్థం చేసుకోవాలి, మీకు నచ్చి ఉండే మాత్రం లేదంటే మీరు ఇష్టపడి ఉండే మాత్రం మీకు అది హృదయంలో తృప్తి ఉండే మాత్రం దానిని మాత్రం ఎస్ చెప్పాలి. లేదంటే తర్వాత ప్రియుల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత బాధపడినా కూడా సోదరం హల్లెలూయా. కాబట్టి ముందు మనం ఆలోచించుకొని మీకు తృప్తి ఉన్న దానిలో ప్రియుల వారు వీరు అలాగే చెప్పారు కాబట్టి తెలుసుకోవడం కాదు, హృదయంలో నిర్ణయించుకోవాలి. అది కూడా ప్రియుల మొదటి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తుంది అనమాట. కాబట్టి స్థిర నిర్ణయం కలిగిన వ్యక్తులు వారు కాబట్టి పెళ్లి చేసుకోవడం తప్పు కాదని కూడా ప్రియుల మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. పెళ్లి చేసుకోవడం పాపం కాదు అని 7వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. పెళ్లి చేసుకోవడం తప్పు, పాపం కాదనమాట. పాపం కాదు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక నామములో నిబంధనలోనికి ప్రవేశించిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా ప్రాముఖ్యంగా మన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. పెళ్లికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత అయినా సరే మన హృదయంలో దేవునికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే యేసుక్రీస్తుకు ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలి. పెళ్లికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులు చెప్పినమాట అంటే దేవుడి తర్వాత తల్లిదండ్రులు చెప్పినట్టు దేని బ్రతకడం మంచిది. కానీ పెళ్లి అయిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే పెళ్లి అయిన తర్వాత ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీ యొక్క పార్ట్నర్ అంటే దేవుడి తర్వాత మీ పార్ట్నర్కి ఇవ్వాలన్నమాట. దేవుడి తర్వాత మీ పార్ట్నర్కు మీ హృదయంలో దేవుడి తర్వాత మీ పార్ట్నర్కు ఇవ్వడం నేర్చుకోవాలి. లేదంటే తప్పకుండా సమస్యలు వస్తాయి. ఇప్పుడు పోయిన వారం ఒకరు అంటే నా వైఫ్ కాల్ చేశారు, అంటే తన అంటే భర్త ఏమో చుట్టాలు చెప్పినట్టు వింటున్నారు, ఈ భార్య చెప్పినట్టు అంటే వినడం పట్టించుకోవడం లేదనమాట. బయట ఉన్న వారు చెప్పినప్పుడు అది ఆ భర్త వింటారు కానీ భార్య చెప్పినట్టు వినడం లేదు. అది తన సమస్య. ప్రార్థన కొరకు కాల్ చేశామన్నమాట, ప్రార్థన చేశాం. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రియులారా, పెళ్లి అయిన తర్వాత దేవుడు తర్వాత మీ భర్త లేదంటే మీ వైఫ్ వారు ఇంపార్టెంట్ గా మీ హృదయంలో ఇవ్వాలి అనమాట. లేదు అంటే ప్రియులారా తప్పకుండా కుటుంబ జీవితంలో సమస్య వస్తాయి అనమాట. కుటుంబ జీవితంలో ఒకటి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి చాలా మంది ప్రియులారా పెళ్లి అయిన తర్వాత కూడా మనం చూసినట్లయితే ఏదైనా ప్రాముఖ్యమైన విషయాలు చేయాలంటే తర్వాత తల్లికి కోడి చేస్తారేమో లేదంటే నాన్నకి కోడి చేస్తారేమో. లేదు ఇప్పుడు వారితో సలహా అడగడం తప్పు కాదు, కానీ దానికంటే మీ భర్తతో లేదంటే మీ పార్ట్నర్ లేదంటే మీ భార్యతో మీరు డిస్కస్ చేసుకొని ప్రియులారా నిర్ణయం చేసుకొని ముందుకు నేర్చుకోవాలి అనమాట. ముందు ఎందుకంటే ముందు అలవాటు మీ తల్లితో మాట్లాడుకొని ఎక్కువ అలవాటు ఉండొచ్చు ముందు. పెళ్లి అయిన తర్వాత దేవుడు తర్వాత మీ భర్తతో మీరు అడగడం అర్థం నేర్చుకోవాలి. ఏదైనా ఉంటే కూడా భర్తతో డిస్కస్ చేసుకొని ప్రార్థన చేసుకొని అలాగే ముందుకు వెళ్ళాలి. అంటే దేవుడు తర్వాత మీ భర్తకు లేదంటే మీ వైఫ్ కు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రియులారా అర్థం చేసుకోవాలి. కొందరున్నారు పెళ్లి అయిపోయిన తర్వాత ఫలిస్తుంది, అంటే బైబిల్లో రాయబడింది కదా పిల్లలు దేవుడు అనగా గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం భగవాన్. కొందరున్నారు పెళ్లి అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత భర్తని పట్టించుకోలేదేమో లేదంటే భార్యను పట్టించుకోలేదేమో, కొందరు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారేమో. అది కూడా ఒక ఇదనమాట. కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ దేవుడి తర్వాత మీ పార్ట్నర్ అనమాట. ఎంత వయసు ఉన్నా సరే ఒకవేళ మీ పార్ట్నర్ కు కొన్ని సామర్థ్యం లేదేమో, కొన్ని విషయంలో మీకంటే జ్ఞానం తక్కువ ఉందేమో అయినా సరే గౌరవించడం ప్రియులారా నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గౌరవించాలి, ఒకరొకరు గౌరవించడం కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొన్ని కుటుంబాలు మనం చూస్తున్నట్లయితే కొన్ని తల్లిదండ్రుల జీవితం మనం చూస్తున్నట్లయితే వారి కుటుంబ జీవితం సరిగా లేదేమో, అంటే వాక్యానుసరంగా లేదేమో. ఎందుకంటే భర్త రక్షణ పొందలేదేమో లేదంటే భార్య రక్షణ పొందలేదేమో, భర్త రక్షణ పొంది ఉండొచ్చు. సరైన వాక్యానుసరమైన టీచింగ్ లేకుండా వారు సరైన అంటే ఒక సమాధానకరంగా నెమ్మదిగా మనకు ఒక కుటుంబ జీవితం లేదంటే ఒక మోడల్ లేదేమో. మీ యొక్క తల్లిదండ్రుల జీవితం చూసినట్లయితే మీకు ఒక మాదిరిగా మీకు అనిపించడం లేదేమో.
కాబట్టి అది చూసుకొని కొందరు ఉన్నారు, అబ్బు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని కూడా కొన్నిసారి అనిపిస్తాము. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు జీవితం చూసినప్పుడు కొందరు ఉన్నారు మనం చూస్తున్న పెళ్లి అయిన తర్వాత కుటుంబ జీవితం అంటే రకరకాల ప్రాబ్లం వలన సొంతం ఇంటిలో ఉన్నప్పుడు, లేదంటే దూరంగా బ్రతులు వారు, అలాగే రకరకాల విధంగా. కాబట్టి ప్రియులారా, దానికి అర్థం సోదర మీ జీవితం కూడా అలాగ ఆతని కాదు. దేవునికి సోదర అంటే సమ్ రీజన్స్ దాని వెనక ఉంది అనమాట. కొందరు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదేమో. కాబట్టి ఏదైనా ఇప్పుడు పెళ్లి జరగని వారు భార్య భర్తలు కలిసి బ్రతకడమే దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలో రాయబడింది. 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేసినప్పుడు కొంచెం అంటే మనం కొద్దిగా మనం గ్యాప్ వస్తాం అంటే ప్రార్థన చేసినప్పుడు తర్వాత మీరు ఇద్దరు కలుసుకోవాలని రాయబడింది. ఎందుకంటే సాతాన్ టెంప్టేషన్ చేయవద్దన్న, శోధన చేయవద్దు. కాబట్టి భార్య భర్తలు ప్రియులారా కలిసి బ్రతకడం దేవుని చిత్తం, ప్రార్థన చేసుకొని బ్రతకడం దేవుని యొక్క చిత్తం. కాబట్టి మీ యొక్క భర్తను మీరు రెస్పెక్ట్ చేయాలి, మీ యొక్క వైఫ్ను మీరు రెస్పెక్ట్ చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కొన్నిసారి కుటుంబ జీవనంలో తల్లిదండ్రుల జీవితం మనం చూస్తుంటే అది ఒక మోడల్ గా, మాదిరిగా, లేదంటే ఫెయిల్ అయిన స్థాయిలో ఉందేమో. కాబట్టి దాన్ని బట్టి మీది కూడా ఫెయిల్ అవుతాయని దయచేసి అనుకోకండి. వారు కొన్ని వాక్యాలు తెలియలేదేమో, తగ్గించడం లేదేమో, కొన్ని తప్పుడు నిర్ణయాలను బట్టి కూడా జరుగుతాయి, తప్పుడు నిర్ణయాలు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేయడమే. కుటుంబ జీవితాలు దేవుడు కెట్టినట్టు ప్రార్థన చేస్తాం. కొన్ని కుటుంబ జీవితాలు మనం చూస్తుంటే భార్య భర్తలు కొంచెం దూరంగా ఉన్నారేమో. కాబట్టి బైబిల్లో రాయబడింది, మనం నిన్ను కూడా వాక్యం చదివాము, సామెతల గ్రంథంలో మనం చదివాము, జ్ఞానం కలిగిన వారు కెడతారనమాట. జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం వలన ప్రియులారా మనం కెట్టవచ్చు అనమాట. కాబట్టి లోక జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి ప్రియులారా కుటుంబ జీవితాలు కట్టినట్టు దేవుడు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అలాగే హోలీ స్పిరిట్ జ్ఞానం ఇవ్వాలి. భర్త కానీ భార్యకు కానీ దేవుడు జ్ఞానం అవసరం, ఇద్దరికి జ్ఞానం అవసరం అనమాట. భర్తకు మాత్రం జ్ఞానం ఉంటే సరిపోలేదు, ఇద్దరికి అది అవసరం అనమాట. అందుకొరకు ఇద్దరు ప్రార్థన పరులుగా ఉంటే మంచిది, దేవునితో భయభక్తి ఉంటే మంచిది, ఇద్దరు రక్షణ పొందిన వారు ఉంటే మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, కుటుంబ జీవితం దేవుని ఒక చిత్తం, మ్యారేజ్ అంటే దేవుని ఒక చిత్తం. అది పాపం కాదు, అది పరిశుద్ధమైనది, అది ఘనమైనది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం. కొందరుకు అంటే పెళ్లికి ముందు ఓకే, పెళ్లి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే కొందరుకు అనుమానం వస్తాము భర్త మీద, లేదంటే భార్య మీద కొన్ని అనుమానం. కొన్నిసారి ప్రతి కుటుంబంలో అలాగే లేదు, అంటే కొన్నిసారి ప్రియులారా జరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దానిలో ప్రియులారా ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే లవ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క మనిషికి 5 లవ్ లాంగ్వేజ్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రేమ చూపిన విధానంలో కొందరికి తేడా ఉంది అనమాట. మీ పార్ట్నర్ ఒక లవ్ లాంగ్వేజ్ ఏంటిది అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి రెండు ప్రాముఖ్యంగా 2 ఉండవచ్చు. ఇప్పుడు 5 ప్రియులారా లవ్ లాంగ్వేజ్, ఒక మనిషి ప్రేమ చూపడానికి 5 విధంగా ప్రాముఖ్యంగా చూపిస్తారు. దానిలో ఒకటి మనం చూసినట్లయితే కొందరు మాటల ద్వారా ప్రేమ చూపిస్తారు. అంటే అందరూ సేమ్ అని కాదన్నమాట, తేడా ఉందన్నమాట. కొందరు మాటల ద్వారా ప్రేమ చూపిస్తారు, కొందరు టచ్ ద్వారా ప్రేమ చూపిస్తారు, కొందరు గిఫ్ట్ ఇచ్చి ప్రేమ చూపిస్తారు. అంటే ప్రేమ లోపల ఉన్న ప్రేమ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రేమిస్తాను అనమాట. కొందరు సహాయం చేస్తున్నప్పుడు, బండగద్దెలో కానీ సహాయం చేసినప్పుడు ప్రేమ లోపల ఉంది, ప్రేమ సహాయం చేసి చూపిస్తారనమాట. కొందరు సమయం గడుపుతుంది అనమాట, సమయం గడుపుతుంది. కాబట్టి ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే కొందరు పెళ్ళైన తర్వాత వారిద్దరు లవ్ లాంగ్వేజ్ సేమ్ ఉండొచ్చు. ఇద్దరు మాటల ద్వారా, ఇద్దరు టచ్ ద్వారా, అంటే అక్కడ ప్రాబ్లం అంత రాదు. ఎందుకంటే వారు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ తృప్తిగా బ్రదర్త్ అనమాట, ఇద్దరు మనసు తృప్తిగా ఉన్నా. కానీ కొన్ని పార్ట్నర్స్ అంటే పెళ్ళైన తర్వాత వారు పార్ట్నర్స్ లో ప్రియులారా ఈ లవ్ లాంగ్ తేడా ఉండొచ్చు. అంటే భర్త ఏమో మాటల ద్వారా ప్రేమ చూపిస్తారేమో, తేడా ఉండొచ్చు. తేడా ఉంటే అక్కడ సమస్యలు రావడానికి అవకాశాలు ఉంది. కాబట్టి అర్థం చేసుకోవాలి, మీ భర్త యొక్క లవ్ లాంగ్ ఏంటిది, మీ యొక్క భార్య యొక్క లవ్ లాంగ్ ఏంటిది అని తెలుసుకొని అర్థం చేసుకొని ప్రియులారా ప్రేమించడం, గౌరవించడం, అలాగే ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 5వ అధ్యాయం 23 నుండి చివరి దాకా మనం చూసినట్లయితే కుటుంబ జీవితంలో ఉన్న విషయం గురించి రాయబడింది, ఎలాగ ఉండాలి. దానిలో ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే భర్త భార్యను ప్రేమించాలి.
అంటే యేసుక్రీస్తు సంఘానికి ప్రాణం పెట్టినట్టు ప్రేమించాలి. అంత అంటే హోలీ స్పిరిట్ సహాయం అంత ప్రేమించాలని రాయబడి ఉంది. భార్య ఏమో భర్తకు లోబడాలని ప్రియుల రాయబడి ఉంది. నేను అది చదివించడం లేదు, ఎందుకంటే సమయం దగ్గర అవుతున్నా కాబట్టి అక్కడ రాయబడి ఉంది ప్రియుల భార్య ఏమో భర్తకు లోబడాలి. కాబట్టి ప్రియుల భర్త ఒక అథారిటీను అక్సెప్ట్ చేయాలన్నమాట, అధికారాన్ని అక్సెప్ట్ చేయాలి. కాబట్టి దేవుడు బైబిల్లో రాయబడింది, సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అంటే అధికారిగా దేవుడు పెట్టినట్టు భార్యకు దేవుడు భర్తను ఒక అధికారిగా పెడతాడు. దేని కొరకు అంటే కాపుదల కొరకు అనమాట, క్షేమం కొరకు అనమాట, తన ఒక క్షేమం కొరకు అనమాట. దేవునికి సోదరు. కాబట్టి దేవుడు ప్రియులరా మీరు పెళ్లి చేసిన తర్వాత ఒక హస్బెండ్ గా మార్చబడినప్పుడు మీకు ప్రమోషన్ వస్తున్నాయి, ఒక భర్తగా మీరు ఆ స్థాయిలో వస్తున్నారు. కాబట్టి భర్త గాని భార్య గాని తప్పకుండా ప్రార్థన చేయాలి, దేవా మీ అభిషేకంతో నన్ను నింపుము, మంచి భర్తగా నేను బ్రతికినట్టు, అదే మంచి ఒక భార్యగా నేను బ్రతికినట్టు యేసే మీ అభిషేకంతో మీ జ్ఞానంతో నన్ను నింపుమని తప్పకుండా ప్రార్థన చేయాలి. కాబట్టి మంచి ఒక భర్తగా ఉండాలి అంటే, మంచి ఒక భార్యగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం, దేవుని యొక్క జ్ఞానం, దేవుని కృప ప్రియుల తప్పకుండా అవసరం అనమాట. కాబట్టి ప్రియుల మనం చూసినట్లయితే భర్తకు లోబడాలి అని రాయబడింది. అంటే భర్త ఒక అధికారం అథారిటీగా దేవుడు పెట్టినట్టు ప్రియులను మనం చూస్తున్నాం. అయినప్పుడు ఆ భర్త కూడా గమనించాలి, ఆ దేవుడు పెట్టిన అధికారం దాన్ని ఇష్టానుసారంగా అది వాడుకోవడానికి కాదు, ప్రేమతో తన భార్య యొక్క క్షేమం కొరకు అది వాడుకోవాలి అనమాట, తన మేలు కొరకు అది ఆ భర్త వాడుకోవాలి. అప్పుడు మంచిది అనమాట. లేదు నేను అధికారి సోదరం అంటే ఆ అధికారం మిస్యూజ్ చేయవద్దు అనమాట. జ్ఞానం లేకుండా, దేవ జ్ఞానం లేకుండా అది మిస్యూజ్ చేసినట్లయితే చాలా సమస్య వస్తాయి. నేను అంటే ఒక ఫ్యామిలీ అప్పుడప్పుడు కాల్ చేస్తారు, సోదరం వారు పెళ్లి అయింది, భర్త ఏమో చాలా అందంగా ఉంది, భార్య ఏమో కొంచెం చూడడానికి కొంచెం హల్లెలూయా ఆమె బ్లాక్ గా ఉన్నాయి కొన్ని. సరే అయినప్పుడు కూడా వారు జీవితంలో ఆ భర్త త్రాగుతారనమాట, త్రాగి భార్యను ఊకే కొడతారు. తర్వాత కొన్ని సమ్ టైము వారు చాలా ప్రేమతో బ్రతారు, కానీ భర్త ఒక సమస్య ఒక కొడతారనమాట. కాబట్టి ప్రార్థన చేయడానికి కోడ్ చేస్తారు తమ విడిపించమని. సరే ప్రియులారా, కాబట్టి మనం చూస్తాం భర్త ఏమో దైవజ్ఞానం లేకుండా భర్తను భార్యను పోషించాలి, సంరక్షించాలి, కానీ అధికారం తప్పుగా వాడుతున్నాను అనమాట. ఇప్పుడు కొందరు అలాగ ఉన్నారని దాని వలన చాలా సమస్యలు, పిల్లలు కూడా చాలా బాధ, టెన్షన్ చాలా. కాబట్టి ప్రియులను మనం ప్రార్థన చేయాలి, కుటుంబ జీవితం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. శాంతి సమాధానం దేవుడు దయచేసినట్టు, దానికి వ్యతిరేకమైన సాతాను అందరి క్రియలు లయమైపోయినట్టు ప్రియులను మనం ప్రార్థన చేయాలి. ఇంకా ప్రియులారా, భర్త అధికారానికి లోబడడం ప్రియులారా నేర్చుకోవాలి. కొన్ని కుటుంబాలు మనం చూసినట్లయితే ఈ మధ్యలో అంటే నేను చూస్తున్న ఒక ఫ్యామిలీ, దానిలో వారు ఇంటిలో వెళుతున్నప్పుడు చూడవచ్చు సోదరం అంటే ఒక ఆంటీ, ఒక అమ్మ అంటే భర్తను ఏలుబడి చేస్తారనమాట. ఆ స్త్రీ భర్త చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే కమాండ్ మాట చెప్తారనమాట. కాబట్టి మీరు ప్రియులరా అంటే భారతదేశం లేదంటే మన ఇండియా అంతా కూడా మీరు ఒక వైఫ్ గా మీరు ఉన్నారేమో, ఒక స్త్రీగా మీరు ఉన్నారు, ఒక వ్యక్తి ఒక భార్యగా ఉండి మీరు భారతం లేదంటే దేశం అంతా కూడా పరిపాలన చేసుకోవచ్చు, కానీ ఈ భర్త మీద మాత్రం దేశీ అధికారం చేయవద్దు, ఏలుబడి అంటే పరిపాలన చేయవద్దు. అదే డేంజర్ అనమాట. ఎందుకంటే దేవుని యొక్క ఓనర్కు వ్యతిరేకంగా ఉంది అనమాట, డిస్ఆర్డర్ ఉంది. కాబట్టి భర్తకు లోబడాలని బైబిల్ గ్రంథం, భర్త ఒక అథారిటీకు భార్య లోబడాలి, కానీ భార్య భర్త మీదే అధికారం చేస్తున్న కుటుంబ జీవితంలో వారు ఆ వ్యక్తి మీద, ఆ స్త్రీ మీద కానీ లేదంటే పిల్లల మీదే శాపం రావడానికి అవకాశం ఉంది. దాని వలన విడాకు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భర్తకు కొన్ని జ్ఞానం లేదేమో, డబ్బు చేతులు స్త్రీగా లేదేమో, కానీ ఆ స్త్రీకి ఎక్కువ డబ్బు భార్యకు ఉన్న కాబట్టి కూడా కొందరు అలాగే చేస్తారు. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా, మీరు మన తెలంగాణ రాష్ట్రం కానీ లేదంటే ఆంధ్ర రాష్ట్రం కానీ లేదంటే మనం ఇండియా రాష్ట్రం అంతా కూడా మీరు దేశం అంతా కూడా పరిపాలన చేసుకోవచ్చు, కానీ భర్త మీద మాత్రం దయచేసి మీరు పరిపాలన చేయవద్దు. చేసి ఉంటే దేవుని శాపం తప్పకుండా మీ కుటుంబ జీవితంలో, మీ పిల్లల జీవితంలో రావడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అది చేయవద్దు. ఒకవేళ అలాగే చేసుకొని బ్రతున్న వారు, ఈ వాక్యం విన్నవారు ఉంటే దయచేసి పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి అనమాట. భర్తకు లోబడినట్టు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది మొదటి పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే 7వ అధ్యాయం దాకా ప్రియులారా మనం చదివినట్లయితే అబ్రహాం గురించి, సారా గురించి రాయబడింది. దానిలో మొదటి వచనం ఒకసారి చదువుతారమ్మా. మొదటి పేతురు 3వ అధ్యాయము
మొదటి వదనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎస్, చదువు. అందువలన వారితో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడువ వలన రాబట్టవచ్చును. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ మీ భర్త రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న సరే బైబిల్ నేర్పిస్తుంది ఆ స్త్రీ దేవునితో పరిశుద్ధాత్మతో కలిసి దేవునితో భయభక్తి కలిగే మాటలు, ఆలోచన, మాటలు, క్రియలు వాక్యానుసారంగా ఉండే ఆ స్త్రీ యొక్క భక్తిని బట్టి ఆ భర్త మాటలు లేకుండా కూడా అంటే జీవితాన్ని బట్టి కూడా రక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంది. అంటే దేవుని ఆ వ్యక్తి కూడా రక్షణ పొందడానికి అవకాశం ఉంది అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము కొన్ని విషయాలు కూడా మనం చూస్తున్నాము. అంటే బయట ఉన్న అలంకారం కాదు ప్రాముఖ్యమైన విషయమని ఈ 1 పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మూడవ దినం జడలు అల్లుకొనుడయు బంగారు నగులు పెట్టుకొనుడయు వస్త్రములు ధరించుకొనుడయును వెలుపెట్టి అలంకారం మీకు అలంకారము ఉండక. దానికి అర్థం బయట అలంకారం చేయవద్దని కాదు, ఇది మీ ఇష్టం, మీకు ఫ్రీడమ్ ఉంది. కానీ ఆయనప్పుడు కూడా ప్రాముఖ్యమైన విషయం మరచిపోవద్దు అనమాట. ప్రాముఖ్యమైన విషయం అనేది 4వ అధ్యాయంలో రాయబడింది. సాధు అయినట్టు మృదు అయినట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారము ఉండవలేము. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవునికి స్తోత్రం. యూ షుడ్ క్లోత్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ విత్ బ్యూటీ దట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. అంటే మన లోపల నుండి వచ్చే ఒక బ్యూటీ ఉంది అనమాట. అంటే మన ఇన్నర్ మ్యాన్, మన ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ వలన మన క్రిస్తు నుండి వచ్చే ఒక అందం ఉంది అనమాట. కాబట్టి బ్యూటీ దట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద అన్ఫేడింగ్ బ్యూటీ ఆఫ్ జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్. అంటే నెమ్మది కలిగిన సాత్వికం కలిగిన మనసు జీవితం అనమాట. విచ్ ఇస్ సో ప్రీషియస్ టు గాడ్. అది దేవుని ఒక సన్నిధిలో దేవుని ఒక దృష్టిలో చాలా విలువైనదని రాయబడింది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము ప్రియులారా 5వ దినం అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సోపరుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నది. అంటే ఆ భర్తకు లోబడి ప్రియులరా అది కూడా ఒక అలంకారం అనమాట. అది కూడా చాలా గొప్ప అలంకారం. కాబట్టి రక్షణ పొందలేని భర్త కొన్ని మాటలు కష్టమే, కానీ రక్షణ పొందిన వ్యక్తి అంటే ఆ భర్తకు ప్రియులరా లోబడాలి. రక్షణ పొందలేని భర్త కూడా మామూలు కోమంగా ఉన్న విషయానికి లోబడాలి, కానీ దేవుని చిత్తం లేని విషయాలకు లోబడవద్దన్న. దేవుని చిత్తం లేని విషయాలు కూడా చెప్పినా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేసి దాన్ని ప్రార్థన చేయాలి. అంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వద్దు అని ఎవరైనా చెప్పినట్లయితే అది మాత్రం మనం రిసీవ్ చేయవద్దు. కొందరు అలా కూడా చెప్తారేమో, రక్షణ పొందలేని వ్యక్తులు భార్య గాని భర్త గాని, అది మనం అక్సెప్ట్ చేయవద్దు. కానీ ఆ వ్యక్తులను రక్షణ పొందలేని సార్లు మీ భర్త ఉన్నప్పుడు కూడా భార్య ఉన్నప్పుడు కూడా వారిని కూడా గౌరవించాలి. వారు న్యాయంగా నీతిగా చెప్తున్న మాటకు తప్పకుండా ప్రియులారా లోబడడం నేర్చుకోవాలి దేవునికి. ఎందుకంటే అది దేవుని యొక్క బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు అది స్పష్టంగా నేర్పిస్తుంది. దేవుని చిత్తానుసారంగా లోబడడం మనం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారు, వారు తన పురుషులకు లోబడామన్నమాట. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రుల్లో ఒకవేళ దానికి అది లేదేమో, కాబట్టి ఆయన ఇప్పుడు బైబిల్లో ఉన్నది కాబట్టి అది మీరు బైబిల్లో ఉన్నది దయచేసి ఫాలో చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. లేదు బైబిల్లో ఉన్నది ప్రియులారా మనం ఫాలో చేయాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 6వ దినం అప్రకారము సారా అబ్రహామును యజమానుడు అని అంటే పిలుపు చాలా ప్రాముఖ్యం. మీ భర్తను లేదంటే భార్యను ఏం పిలుస్తారు చాలా ప్రాముఖ్యం. భర్తను ఇక్కడ మనం చూసినట్లయితే యజమానుడుగా పిలిచినట్టు, కొందరేమో నీవు అని పలుకుతారు. కాబట్టి కొంచెం రెస్పెక్ట్ తో మాట్లాడి ఉండే కూడా ప్రియుల కుటుంబ జీవితాలు చాలా కట్టబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది భార్యతో కలిసి బ్రతుకుతున్న వారు జ్ఞానంతో బ్రతకాలి, ఆ భార్యను రెస్పెక్ట్ చేయాలి. అలాగే ట్రీట్మెంట్ మనం ప్రేమతో జ్ఞానంతో ఉండాలి. ప్రార్థనకు ఆటంకం రావద్దు అనమాట. అదే రాయబడింది 7వ దినం అటువలైన పురుషులారా జీవమును ప్రభావరములో మీ భార్యలు మీతో పారివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పిన వారితో కాపురం చేయుడి. కాబట్టి హల్లెలూయా భర్త కూడా అంటే జ్ఞానంతో ఉండాలి అన్నమాట. చాలా జ్ఞానంతో
జ్ఞానంతో భార్యతో బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. లేదంటే సమస్య వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక, కాబట్టి ప్రతి కుటుంబ జీవితాలు కూడా దేవుడు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు కట్టినాక, ఇప్పుడు ఒకవేళ కుటుంబ జీవితంలో భార్య భర్తలు కలిసి ఉండడమే దేవుని చిత్తం, విడాకు తీసుకోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఒకవేళ మీ కుటుంబ జీవితం అంటే కొంచెం దూరంగా అలాగే ఉన్న స్థాయిలో ఉండే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం దయించినాక, దెయ్యాల క్రియలు లయమైపోయినాక, తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాలు తొందరపడి ప్రియుల తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రార్థన చేయాలి. లేదు కొందరు ఉన్నారు కుటుంబ జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొందరు స్త్రీలు వెంటనే నా తల్లి ఇంటికి వెళ్ళిపోదా అని చెప్తున్న వారు ఉన్నారు. లేదా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగే తొందరపడి కుటుంబ జీవితంలో సమస్య ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఏం చేసుకోవాలి? ఇద్దరు మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని వెంటనే పరిష్కారం చేసుకోవాలి అనమాట. వెంటనే ప్రియులారా పరిష్కారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబ జీవితాల్లో దేవుడు అనుగ్రహించినట్టు అలాగే కుటుంబ జీవితంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతున్న వాళ్ళు కూడా వారి కొరకు కూడా ప్రత్యేక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి ఫ్యామిలీ కూడా ఇప్పుడు దేవుని చిత్తం కుటుంబ జీవితం మ్యారేజ్ అంటే దేవునికి చిత్తం, కుటుంబ జీవితం దేవుడు అనుగ్రహించినది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కీర్తనలు 128 అధ్యాయంలో మనం చూస్తున్నాము. యెహోవా భయభక్తి కలిగిన వారు ఇలాగ దీవించబడతాయని కుటుంబ జీవితం గురించి ఒక పిక్చర్ మనం చూస్తున్నాము 128 కీర్తనలలో. ఇప్పుడు ఎక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, నీ భార్య నీ లోగిట పరిశుద్ధ రాశావళి వలె నుండునుగాక. హల్లెలూయా. ఇలా మీ పిల్లలు ఒలివు చెట్టు వలె. కాబట్టి కుటుంబ జీవితంలో దేవుడు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అది కుటుంబ జీవితం అంటే అది గొప్ప ఒక దేవుని అనమాట, ఆశీర్వాదం అనమాట. కాబట్టి కొందరు ప్రియులారు మనం చూస్తున్నదే పెళ్ళైన తర్వాత 1 year చాలా ప్రేమతో బ్రతుకుతారేమో, తర్వాత తగ్గిపోతామో. కానీ నిజంగా నమ్మకంగా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న కుటుంబంగా ఉంటే ఆ ప్రేమలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రేమ తగ్గిపోయేది కాదు, ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రేమలు ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబ జీవితంలో ప్రేమ ఇంక్రీస్ అవునాక, హల్లెలూయా, నీ కుటుంబ జీవితంలో ప్రేమ ఇంక్రీస్ అవునాక. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, మీ పిల్లలను చూస్తారని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీ పిల్లలను చూస్తారు. కాబట్టి అది కూడా ఒక దేవుని అనమాట. పిల్లలను యెహోవా శాస్త్ర బహుమానం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా పిల్లల్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పిల్లల్ని దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఏం చేసుకోవాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని రక్షణలోనికి నడిపించాలి, వారిని వాక్యం నేర్పించి వారిని దేవుని రాజ్యానికి హల్లెలూయా మేలుగరమైన దేవుని రాజ్యం కొరకు దేవుని కొరకు నిలబెట్టే పిల్లలుగా తయారు చేయాలన్నమాట, సిద్ధపరచాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా అది దేవుని చిత్తం, కుటుంబ జీవితం దేవునికి చిత్తం. కాబట్టి ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా ముగిస్తాం, టైం అయింది. అన్నప్పుడు కూడా ప్రేరణ గ్రంథము 19 అధ్యాయము 6-7 ఒకసారి చదువుతారా? ప్రేరణ గ్రంథము 19 అధ్యాయము 6-7. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచేదమని చెప్పుగా వింటిని. ఆమేన్. కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం ఇచ్చినది. అక్కడ కూడా ఒక వివాహం గురించి రాయబడింది. ప్రత్యేకంగా మనం చూస్తున్నది యేసుక్రీస్తు సంఘం అన్నమాట. కాబట్టి వివాహం అదొక ఊలుగా మాట్లాడి ఉండవచ్చు. అయినప్పుడు కూడా ప్రియులరమైన క్రీస్తు యేసుక్రీస్తు రాకడలో మనందరం ఎత్తపడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక 2 కొరింథీయులు 11వ అధ్యాయం ప్రియులరా 2వ దినములో మనం చూసినట్లయితే హల్లెలూయా ప్రదానం చేస్తున్నట్టు ప్రదానం చేస్తున్నట్టు పౌలు చెప్తున్నాను అనమాట. కాబట్టి క్రీస్తు భర్త అలాగే సంఘం పెళ్లి కుమార్తె ఉన్నట్టు కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి కుటుంబాలు కూడా క్రీస్తు సంఘానికి మోడల్ గా ఉండినాక స్తోత్రం, హల్లెలూయా, దానికి ఒక పోలిగా ఉండినాక దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబ జీవితాలు దేవుడు ఇచ్చిన అనమాట. కాబట్టి దానిలో శాంతి సమాధానం. కాబట్టి మీ కుటుంబ జీవితంలో యేసునామములో దేవుడు మీకు శాంతి సమాధానం నెమ్మది పరిశుద్ధాత్మ దేవుడు అదేగా అనుగ్రహించినాక కూడా సాతానంతరాల క్రియలు ఉండే అదంతా యేసునామములో విలయమైపోయినాక మీ భర్తతో మీ భార్యతో సంతోషంతో బ్రదనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక అలాగే మీ పిల్లలు కూడా చక్కని భవిష్యత్తు యేసునామములో జీవం కలిగిన దేవుడు అనుగ్రహించినాక కాబట్టి దేవుని యొక్క చిత్తం
కాబట్టి ఇంకా ప్రియులారు మనం చూస్తున్నతే ఒక భార్య భర్తలు రక్షణ పొందిన భార్య భర్తలు మనం చూస్తున్నతే వారు మినీ చర్చ్ అనమాట, అంటే స్మాల్ ఒక చర్చ్. యేసుక్రీస్తు చెప్పారు, 2-3 నా నామములో కలిసి ఉండే నేను వస్తామని చెప్పారు. 2-3 భార్య భర్తలు కలిసి ఐక్యతతో ప్రార్థన చేసితే తప్పకుండా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారు మీ కుటుంబ జీవితాలు దేవుడు అనుగ్రహించినాక, ఒకవేళ కుటుంబ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మీరుండే చక్కని సాటిన సగాని యేసు వల్ల దేవుడు మీకు అనుగ్రహించినాక ప్రియులారు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహిస్తున్నామని చేస్తాం, దాన్ని బట్టి ప్రత్యేకం శుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా కుటుంబ జీవితం దేవా ఇది ప్రభావ మీ చిత్తం దేవా, మీ హృదయంలో ఉన్న విషయం కాబట్టి దేవా మీకు వందనాలు తండ్రి. కుడి వచ్చిన అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రత్యేక పెళ్లి కొరకు ప్రార్థన చేసిన వరకు చక్కని సాటిన సగారి ప్రభావ మీరు దేశమని యేసునామములో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాము. అలాగే పెళ్లి అయిపోయిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ జీవితంలో శాంతి సమాధానం దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. భర్త భార్య తండ్రి వారు కలిసి బ్రదైనట్టు ప్రభా కృపదేవా దేశం తండ్రి. గాయాలు ఏదైనా ఉంటే తండ్రి స్వస్థపరచం, మిస్అండర్స్టాండింగ్ యేసునామములో తొలిపోయినగా, సాతాను ఒక అబద్ధాలు యేసునామములో తొలిపోయినగా తండ్రి వారు ప్రేమలో ఐక్యతలు ఇంగిరేస్తున్నట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో బలమైన కార్యాలు దేవా మీరు దేశమని యేసునామములో దేవా ప్రార్థనిస్తున్నాము. ఎవరైనా భార్య భర్తలుగా దేవా పెళ్లి అయిన తర్వాత కూడా వారి తప్పుడు నిర్ణయాలు చేసేవారు ఉంటే దాని నుండి యేసు విడిపించమని ప్రార్థనిస్తున్నాము. దేవా బ్రదైనంతకాలం తన భర్తతో భార్యతో బ్రదైనట్టు దేవా కృప దేవా దేశమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాము. అలాగే దేవా భార్య భర్తలుగా కలిసి బ్రతున్న కుటుంబ జీవితాలని ఆమె హల్లెలూయా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మన సాతాను అందరాలు మనుషులు కుట్రలు యేసు రక్తం యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో కూడా దేవా శాంతి సమాధాన నెమ్మది దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బనసి ఆరాధన దేవా మీ బలమైన అభిషేకం దయము తండ్రి. మేము చక్కని ఒక భర్తగా భార్యగా ప్రతి అభిషేకంతో దేవా ప్రతి ఒక్కరు నమ్మని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా కుటుంబ జీవితంలో తండ్రి పెళ్లి అయిన తర్వాత పెళ్లి లేకుండా బాధపడుతున్న వారి వరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. యెహోవా శాస్త్రి బహుమానం తండ్రి ఆ వదనం మేము ప్రార్థనిస్తున్నాము. చక్కని బహుమానం దేవా మీరు యేసునామములో దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే దేవా బైబిల్లో రాయబడినట్టు మీ పిల్లలను కూడా చూస్తారని వాగ్దానాలు యేసునామములో తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి వాగ్దానం కూడా జరిగినట్టు ప్రభావ మీరు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. ఓహే లబానాసి ఆరాధన తండ్రి అన్ని విషయం తండ్రి ప్రభావ మీ బలమైన చదువులో సమర్పిస్తున్నాము. మహిమాగన్నది నీకే అభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.